పొద్దున్నే ఆ అమ్మవారు ఎవరైతే రంగం ఎక్కనికే ఈరోజు సిద్ధంగా ఉన్నారో స్వర్ణలతమ్మ ఆ అమ్మ నిండా ముసుగేసుకొని గుళ్ళకు వస్తున్నారు. ఇట్లా అమ్మవారిని రంగం ఎక్కడానికి తీసుకొని పోతున్నారు పోలీసు వాళ్ళందరూ కూడా, రోప్ పార్టీల వాళ్ళందరూ కూడా మొత్తం అమ్మవారిని వెంట పెట్టుకొని తీసుకొని పోతున్నారు. ఎవ్వరూ ఆ అమ్మను పక్కకు జరపకుండా, ఎవ్వరూ ఆ అమ్మను అటు ఇటు తిప్పకుండా, ఎవరు ఆ అమ్మకు డిస్టర్బ్ చేయకుండా ఆ అమ్మను లోపలికి తీసుకొని పోతున్నారు. ఇక్కడ నుండి ప్రారంభమైన రంగప్రవేశం అనేది రంగం ఎక్కి మన జాతకం ఎట్లుంది, ఈ సంవత్సరం మనం అందరం ఎట్లుంటాము, ఏం కథ, ఇవన్నీ తెలుసుకునేదాకా నడుస్తూనే ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మంచిగా వానలు పడాలనని, పిల్లలు మంచిగా చదువుకోవాలనని, ఎటువంటి కష్టాలు నష్టాలకు పబ్లిక్ ఏ కష్టం కూడా రాకుండా ఉండాలని అమ్మవారు ఆశీర్వాదం ఇస్తే మంచిగా ఉంటుందన్న ఆలోచనతోటి ఆ అమ్మ చెప్తుందని పబ్లిక్ అంతా ఎదురు చూస్తున్నారు. ఆ అమ్మకు ఎటువంటి కష్టం కలగకుండా, ఎవరు ఆ అమ్మ మీద పోయి పడకుండా, ఆమెను ముట్టుకోకుండా, ఇప్పటి వరకు ఆడవిళ్ళందరూ రోపాటి లెక్క వేసుకొని పోలీస్ స్టేషన్లు అందరూ ఆ అమ్మని తీసుకొని లోపలికి పోయినరు. ఇప్పుడే అమ్మవారు లోపలికి వెళ్ళింది. మరి అమ్మవారి గర్భగుళ్ళకెంచి చీరను, సారెను, పూలదండను అన్నిటినీ కూడా తీసుకొని బయలుదేరిండ్రు. వెళ్ళిన వాళ్ళందరూ కూడా సూరటి అప్పయ్య కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మాంకాలమ్మ గుడి జాతరకి సంబంధించి మాంకాలమ్మ గుడికి చైర్మన్లు ఎవరైతే ఉన్నారో సూరటి అప్పయ్య వాళ్ళ కుటుంబం వాళ్ళు, 7వ తరం వాళ్ళు, వాళ్ళే అమ్మవారికి చీరను సారెను తీసుకొని వెళ్తారు. యువతల బంధుకు వస్తే మీకు ఒకటి చూపిస్తా. చిన్న గట్టిగా లేదేమో ఇది, ఒకసారి దాన్ని చూడండి. చూస్తేనే గట్టిగా పట్టిందంటే పిక్క కొరికి ఇడిచిపెడుతుంది అన్నట్టున్నది. అగో అంత పెద్దగా ఉన్నది, అంత మంచిగా ఉన్నది, ముద్దుగా అనిపిస్తున్నది. కానీ దగ్గరకు వస్తే బహుమంటదేమో భయం అవుతున్నది. ఇప్పుడు ప్రమాదాలు అనేటివన్నీ చెప్పి రాకపోతేనే యాక్సిడెంట్ ప్రమాదం అంటారు కదా, అటువంటి ప్రమాదాలు ఏం జరగకుండా ముందు జాగ్రత్తగా దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టిండ్రు. ఎందుకంటే ఇప్పుడు ఈ బాంబులు గింబులు ఇవన్నీ దాడిలోని పెద్ద బెదిరింపులు అని ఇటువంటి అన్నీ నడుస్తున్నాయి వార్తలల్లో. అసలు ఏం జరగకుండా ఉండేనిక మొదలు అంతా చుట్టుముట్టు అంతా తిప్పిండ్రు, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిండ్రు. ముట్టుకుంటే ఏమన్నా అంటదా? ఏమన్నదండి మన పోలీస్ రాగ్ ఇది. పోలీసులు ముట్టుకుంటేనంటే దానికి వాసన తెలుస్తుందా? తెలుస్తుంది కంపల్సరీ వాసన, మాసంటల వాసన అది కూడా తెలుస్తుంది. అవునవును. అది మా ఇంట్లో 2 కుక్క పిల్లలు ఉన్నాయి. అవును, అది వేరే ఇవి వేరే అండి. ఇవి ట్రైన్ డాగ్ కదా, ఇవి ట్రైన్ చేస్తాయి అనమాట. దాని భోజనం ఏమేమి పెడతారు? పెడిగ్రీ రెడీమేడ్ ఫుడ్ అందులోనే అన్ని ఉంటాయి. నాన్ వెజ్ పెడిగ్రీ ఉంటుంది, వెజ్ పెడిగ్రీ ఉంటుంది. నాన్ వెజ్ ఫ్లేవర్ చికెన్ ఫ్లేవర్ పెడతారు. ఇది నమస్తే పెడుతుంది, అట్లా షేక్ హ్యాండ్ ఇస్తుంది, అట్లా ఏమన్నా ఇస్తుందా? తీసుకోండి అమ్మా. ఏం పేరు? విరాట్. నమస్తే. షేక్ హ్యాండ్ ఇస్తున్న విరాట్. అయ్యో మంచి బంగారు తండ్రి అయ్యాను. ఇది మగ పిల్లగాడా ఆడపిల్లనా? ఓయమ్మా విరాట్ మగ పిల్లగాడా అంట ముద్దుగా షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. మా ఇంటికి రా విరాట్, నేను నీకు పెడిగ్రీ పెడతా కానీ. మంచిదా? ఇక ముద్దుగా ఉన్నాడమ్మా విరాట్. మళ్ళా కలుద్దాం తమ్మి, మళ్ళా కలుద్దాం. అయ్యో బంగారు తండ్రివి నువ్వు, ముద్దుగున్నావు, చాలా ముద్దుగున్నాడు. తమ్ముడు చూస్తే మంచిగా అనిపించిండు, అందుకని ఒకసారి వల్కరిద్దాం అంటని వచ్చిన. చూడండి ఎంతమంది చూసుకుంటారు ఈ తమ్ముని? ఇద్దరు చూసుకుంటారు, 2 తమ్ముళ్ళు చూసుకుంటారు అంట. విరాట్ తమ్ముడు, నీ పేరేంది? శ్రీహరి. తమ్ముడు నీది కూడా? మనది కాదు, మనది యాక్సెస్ కంట్రోల్. మొత్తం అంతా కూడా అంతా యాక్సెస్ కంట్రోల్. ఇది దీంట్లో క్లీన్స్ లోపలికి వెళ్ళి వచ్చేటప్పుడు కుయ్యి అంటుంటది కదా, అది కుయ్యి మనకుంటే ఎప్పుడన్నా ఉంటుందా తమ్మి? కంపల్సరీ అంటది. ఖరాబ్ అయితే ఎట్లా తెలుస్తుంది మరి మనకు? ఖరాబ్ అయితే మనకు అక్కడ మిషన్ ఉంటుంది కదా, ఆన్ ఆఫ్ అవుతుంది, అది దాన్ని బట్టి తెలిసిపోతుంది మనకి. సౌండ్ రాకపోతే ఇక దాన్ని ఏమంటారు తమ్మి? యాక్సెస్ కంట్రోల్. మాది బాంబ్ డిటెక్టర్ యాక్సెస్ కంట్రోల్ అంటారు. యాక్సెస్ కంట్రోల్. ఈ సార్ నాకు బాగా ఎరక. మేము ఇద్దరం జాతరలలో సారు నేను ఇద్దరం కలిసాం. సార్ అనుకున్నాం బట్టినవా? ఎందుకంటే ఈ సారు మేడారం జాతరకి ఎంచి షూర్ చేసి మన ఇద్దరమే తిరుగుతాం సార్ జాతరలన్నీ కదా. మీరేమో అది పట్టుకొని తిరుగుతారు, నేనేమో ఇది పట్టుకొని తిరుగుతారు. కరెక్ట్ సార్. ఎట్లున్నారు? ఏం కదా? మంచిది. ఈ మధ్యకాలంలో ఏమైనా బెదిరింపులు ఇవి పెట్టుకోకుండా ఉండు ఇట్లాంటివి ఏమైనా జరిగినా? ఇప్పుడు మీరంటే ఇవన్నీ పట్టుకొని తిరుగుతారు, ఈ ఆడపిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు కూడా లేడీస్ ని చెక్ చేస్తారు. లేడీస్ ని చెక్ చేసేటోళ్ళు. అమ్మ ఎవరైనా నిజంగా ఆడోళ్ళు దొంగలు గింగలు వస్తుంటారా? తెలుస్తుందా? ఎట్లా తెలుస్తుందమ్మా? ఫ్రిస్కింగ్ చేస్తాం కదా, తెలుస్తుంది. ఇప్పుడు దానికంటే వాసన పట్టి పసి కడుతుంది. మీరేమో అది ఇట్లా ఉంటారు కదమ్మా, అది చేయిలో ఒక కట్టెలేసి హెచ్ఎండి
హెచ్హెచ్ఎంటీ. దానికి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా మీకు? ఇస్తారు ట్రైనింగ్. ఎన్ని ఏళ్ళ నుండి ఇట్లా చెకింగ్లలో ఉన్నారమ్మా మీరు? 7 years. 7 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అంటారు కదా, ఈ అమ్మకి 7 ఏళ్ళు ఎక్స్పీరియన్స్. నీకురా? నాకు కూడా 7 ఏళ్ళు. నువ్వు అది జర పెద్దగా అనిపిస్తుంది, నువ్వు జర గుడ్డగా అనిపిస్తున్నావు, ఇంకా చిన్నగా అనిపిస్తున్నావు. పెళ్ళి అయిందా నీకు? కాలేదు. పెళ్ళి వేసుకుంటే ఎట్లా నువ్వు మరి డ్యూటీ చేయొచ్చు, ఏం కాదు? ఏం కాదు. నీ పేరు ఏందమ్మా? ప్రతిభ. నువ్వు రాజా? శ్రీలత. శ్రీలత అమ్మ. నువ్వు ఇంట్లోనేనా? అవును. నీకెన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. అమ్మా తల్లి, 18 సంవత్సరాల కించున్నావు ఇలా. ఎట్లా అనిపిస్తుంది ఇలా కొలువు చేస్తుంటే? ఎప్పుడైనా చిరాకు వాడు నీ బాబులకి వచ్చుడే వచ్చుడు కుయ్యి 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 ఏమిలోని పాడైంది నాకు అలా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కానీ చేయాలి కదా, డ్యూటీగా తప్పదు. తప్పదు. పాపము వీళ్ళని చూస్తుంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. ఆడ గేట్ల కాడ ఆపినప్పుడేమో కోపం వస్తుంది, అరే మా తాట ఐడి కార్డులు ఉన్నాయి కదా మమ్మల్ని ఐడి కార్డులు ఇచ్చిండ్రు మళ్ళీ ఎందుకు ఆపుతారా అనిపిస్తుంది. కానీ కోసమే మేము ఆపేది. ఫోన్ పాటు తిట్టుకుంటే కానీ మమ్మల్ని జాగ్రత్తగా చూస్తే చాలు. ఈ చేపకు తిట్టుకోని పాటు నేను. సార్ నమస్తే. పెద్ద ఆఫీసర్ మీరు అన్నట్ట ఈడనే ఇల్లు పడ్డారు. మా పెద్ద ఆఫీసర్ అక్కడ ఉన్నాడు. ఆ సార్ ఎరక నాకు, మేమిద్దరం దోస్తులం సార్ నేను. అయితే మా పెద్ద ఆఫీసర్ ఆయనే, ఆయన కింద మేము ఇక్కడ డోర్ ఫ్రేమ్ లో పనిచేస్తాం అన్నమాట. సార్ దీన్ని ఏమంటారు సార్? డోర్ ఫ్రేమ్. డోర్ ఫ్రేమ్ లో పనిచేస్తారు సార్. ఇల్లు ఎవరైనా దొరకబట్టినరా ఎప్పుడన్నా? దొరకబట్టినామంటే మేము ఇది పెడితేనే పారిపోతారు, ఇక లోపలికి రారు కదా సార్. ఇక మేము ఇక్కడ ఫిషింగ్ ఆయనకి ఇట్లా చేస్తున్నామని ధైర్యం చేసి ఎవరైనా వస్తే దొరికిపోతారా? ఫిషింగ్ చేస్తున్నామని తెలియగానే అవతల ఆడ చదువుకుంటాడు, ఏదైనా ఉన్నా కూడా ఏమైనా తీసుకొచ్చినా కూడా ఆ భయం అనేది ఉంటుంది. రెగ్యులర్గా అయితే మాకు ఇట్లా వెపన్స్ ఆయుధాలు అట్లాంటివి ఏమైనా వస్తే మేము దొరికిపోతాయి. అన్న నీకు ఎన్ని ఏళ్ళ అనుభవం? నేను 30 years. 30 ఏళ్ళు. పృథ్వీ అని ఒక సార్ ఉంటాడు సినిమాలలో, 30 years ఇండస్ట్రీ 30 years ఇండస్ట్రీ. ఈ అన్ననేమో పోలీసు వాళ్ళ 30 years ఇండస్ట్రీ. అన్న ఎంతమందిని పట్టిండొచ్చు మీరు ఇలా డోర్ ఫ్రేమ్లలో? మాగా అప్పుడప్పుడు అవి చిన్న వెపన్స్, అవి వెపన్స్ అంటే అవి మన కత్తులు లాంటివి అవి ఉంటాయి కదా, చిన్న నైఫ్ అట్లాంటివి ఎప్పుడన్నా వస్తే పట్టుకుంటాం, కానీ ఇంతవరకు ఏం రాలే, పెద్ద ఏం రాలే. అమ్మవారిని ఈరోజు గజం మీద ఎక్కించి గజారోహణం అంటారు కదా, గజారోహణం చేసి అమ్మవారిని అంతా ఊరేగింపు చేస్తారు. ఆ ఊరేగింపు చెయ్యనికే ఒక అద్భుతమైన ఏనుగుని తీసుకొని వస్తారు. ప్రతి సంవత్సరం ఒక ఏనుగు వస్తుంది. ఈ సంవత్సరం ఇది కర్ణాటకకేంచి వచ్చిన లక్ష్మి, దీని పేరు. ఇది లక్ష్మి. ఇది హైదరాబాద్కు కొత్త ఏం కాదు, పాతనే, ఎందుకంటే హైదరాబాద్లో బాగానే తిరుగుతుంటుంది ఈ లక్ష్మి. ఈ లక్ష్మికి 33 సంవత్సరాలు. మామూలుగా మంచిగా ఆ పిల్లగాడు ఎవరైతే స్నానం చేపిస్తున్నాడో వాళ్ళు ఒక 4 మనుషులు ఉన్నారు కర్ణాటకకేంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళందరూ కలిసి ఆ లక్ష్మిని సంలాయించుకుంటారు. ముద్దుగా ఈరోజు అమ్మవారిని ఊరేగింపు చేయనికే మాంకాలమ్మని ఎత్తుకోనికి వచ్చిన లక్ష్మమ్మ ఈమె కర్ణాటకకేంచి వచ్చింది. 33 సంవత్సరాలు అంటే నేను ఎప్పుడు ఇంత పెద్ద ఏనుగును చూడలేదు. అంటే 33 సంవత్సరాల ఏనుగును చూడలేదు. అంటే ఎత్తున్న ఏనుగును చూసినా కానీ ఇంత వయసైన ఏనుగును చూడలేదు. నిమ్మలంగా కూర్చొని స్నానం చేయించుకుంటుంది చూడుండే అమ్మ ముద్దుగా. మంచిగా పోయిండ్రా భయ్య అన్నట్టుకున్నది. ఇది మంచిగా ఆమె వండుకొని స్నానం చేయించుకుంటుందో అమ్మో హాయిగా. అంటే ముఖం గడగరు మంచిగా మీదికుంటే అనుకున్నదేమో, అగో మీదంతా రుద్దుండి గట్టిగా అని ముద్దుగా రుద్దిపించుకొని స్నానం చేస్తుంది. స్నానం చేసుడు అనేది తెలుసు కానీ ఇంత మంచిగా స్నానం చేపిస్తారు ఒక ఏనుగు కానీ ఇట్లా నాకు తెలియదు. కానీ వాళ్ళు ఇంత మంచిగా ఓపిక చూడండి అమ్మ. చిన్న చెల్లెలకు చిన్న తమ్మునికి స్నానం చేపిస్తే ఎంత ముద్దుగా చేయించుకుంటారో అట్లా చేయించుకుంటున్నారు వాళ్ళు. మంచిగా నడుస్తున్నది అమ్మవారు. గజమెక్కనికి ఎంత అద్భుతంగా చేస్తున్నారు చూడండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 1 2 3 4 5 పిల్లలు ఎగబడి మంచిగా స్నానం చేపిస్తున్నారు. ఈడ గజారోహణము చెయ్యనికి ఏదైతే గజం వచ్చిందో ఆ గజాన్ని స్నానం చేపిస్తున్నారు. ఈడికెంచి ఇక ఈ తమ్మునితోటి మాట్లాడతాడో ఏమో చూస్తా. అన్నా నమస్తే. ఎక్కడి నుండి? తెలుగాత? थोड़ा थोड़ा आता मैडम. ఎక్కడి నుండి? तुमकुर कर्नाटक. ओ अन्ना ये क्या खाएगा? ये चावल घास केला. కేలా అంటే అట్టిపండు కదా, హైదరాబాద్ లో కేలా నమ్ముతారు. అవును కేలా. చావలు అంటే బియ్యము, ఘాస్ అంటే గడ్డి, గడ్డ అన్ని తింటది. ఇది ఎన్ని రోజులు తీసుకొచ్చిండ్రు ఇక్కడికి? తీసుకురానికి ఎట్లా వచ్చింది?
ट्रक का? हाँ ट्रक लो हाँ, ट्रक में दो आया दिन, एक हाँ दिन? 2 दिन में 2 दिन हुआ? 2 दिन ट्रैवल किया ये कब जाएगा ये यहाँ से? अभी इधर से 22 को जाएगा इधर से 22 को. 22 को ఇప్పుడు ఈ రోజు ఇడే ఉంటుంది ఉంటది. ఇద్దరు 22 అంటే హైదరాబాద్ అక్కడ లాల్ హైదరాబాద్, దర్వాజా లాల్ అయిపోయినట్టు. దర్వాజా, అరే లాల్ దర్వాజాకి సంబంధించిన ఊరేగింపు కూడా ఈ లక్ష్మీ చేస్తారు. టచ్ కర్ సక్తే? టచ్ కरो ఓ లక్ష్మి, అమ్మో దేవుడా, అమ్మో లక్ష్మి ఎంటుకలు ఎంత సువ్వగా ఉన్నాయా అంటే సూదులు లెక్క ఉన్నాయి. అమ్మ దేవుడా, 33 ఏళ్ళ లక్ష్మి ముద్దుగా ఉన్నది, బంగారం అనిపిస్తున్నది. ये इसको आप लेके जाते ना तो प्रॉब्लम नहीं होता? नहीं कुछ नहीं वो सताएगा नहीं? नहीं, ये अन्ना मैं इधर बैठूंगा बोल के नहीं बोलते? नहीं हाँ, सताएगा खाने के लिए कैसे समझ में आते? वो भूख लगता है ना उसको 24 आवर्स चुप खाते रहता हूँ 24 గంటలు తింటూనే ఉంటది. క్యాతో भी खाते खाते रहना चुप उसका నెవరు काम ही होता వేసుకుంటూనే ఉంటదంట. చూడండి అమ్మ ముద్దుగా, ఓ ఏమనే మంచిగా అనిపిస్తున్నది. ముద్దుగా స్నానం చేపిస్తున్నారు, దీన్ని తయారు చేస్తున్నారు. डेकोरेशन कौन करेगा? हम ही करेंगे मैडम आप ही करते? डेकोरेशन के लिए कितना सामान रहेगा? ये गद्दी रहेगा हमारा कपड़ा रहेगा सामने जो कपड़ा आएगा वो सब बांधते हैं బాగానే బాంధుడు అంటే ఏం లేదు, కట్టుడే అనమాట. బాగానే బాంధుకొని తీసుకొని పోతారంట. अच्छे डेकोरेशन होने के बाद फिर आऊंगी हाँ ठीक है मैडम आपका नाम क्या है? सलीम సలీం అన్న లేకే ఆయ. हाँ నడవండిగో ఈడికెంచి మంచిగా ఈ లక్ష్మిని చూసినాం కదా, ఒకసారి అవతల బంతికెంచి కూడా చూద్దాం. లక్ష్మి మంచిగున్నది లక్ష్మి. బొట్టు బోనం నిప్పుల ధూపం పచ్చని కొమ్ముల పసుపు రూపం పెద్దమ్మ నీ సల్లని సూపులకై మా పిల్ల పాపలతో నీకు పబ్బతి పట్టినవే బ్రహ్మదేవుడా రాసిన రాతపాలన దేశపతి లింగ మా బట్ల భైరవుడా సాలహి గండాల సత్రమండ రూపము 7 గండాల మీద 7 లింగాల మీద తలకది నామరా గుజలి రూపంబు ఎనకది నామరా ఏక చిత్తారి గొడుగు రే పల్లె చెన్నై తిరుగటి తిరుగయ్య పొగలు సాక్షిగా ఒత్తు తిరుగని పంద పూలు గట్లి తిరుగని గన్నర్లు సది తిరుగని సంపేక వేనలు సకల సూత్రాల సామేటి గంగా చిన్నేటి గంగా పెద్దేటి గంగా 12 హస్తాల భగరతి గంగా 9 హస్తాల దంపటి గంగా కౌసు గంగా రడ గంగా రక్త గంగా నానకుండల ఉండే ముక్కల గంగా తేనెకుండలో ఉండే తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్పబిళ్ళలో ఉండే తెక్కల గంగా గంగను లేని కడి ఆగలేము శివునికి శివ పూజ లేడు పరమేశ్వరునికి క్షవర లేదు మా తల్లి పార్వదేవి పగల పార్వతి పికల మాండదరి జడల జాలాది గంగా రోమ రోమాన శంకర రోమ రోమలింగం కాలను గజలు గోడ దర్శనాలు కలియ పరీక్షలు మూకంద భూత చంద్రం దాచుకుని నక్షత్రకను దాచుకుని 14 హస్తాలు ధరించిన మహాంకాళి మాయన్న చిన్నీరవదరంగ మధ్యదులు రెదిలాచరు మొత్తం పల్లివిది మంగనాల సకం పాటవిది కన్నా ముందు పుట్టిన బుధురుది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేములవాడ సకం పాటవిది చాలా శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పురుషమ్మ
మెడల మంగళసూత్రం చేయించిన గోల్కొండ విజయ్ కుమార్, కిన్నెర జయించిన ఆనంది శివ సత్యనారాయణ, నా సాటిగా నాల పలక దర్శన ఎరకల దేవిచ్చిన పుట్టిన నాగులకు సుందరి కరవిచ్చిన కైలాసవతి, పంబలను పంబాల చూడు నా బయలవాణి దీపాల కట్ట నా సకలం సుందర సుబండ నా బ్యాగుంటిది లదిగంప నా వడ్లవాణిది పరశు నా కమ్మరింటిది కొలిమిన సాలాని బొంగరాన్న సరసమైన వాటాన బాలను బొంగరాన్న బొంగరం దాని బడుగంట నా మాదిగింటి గూటాన పెద్దలనంటే పెద్దమ్మనంటే దండమారమ్మనంటే పల్లమ్మనంటే ఏడుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే అనలక రూపంబు నల్లబోషనంటే గడలమ్మనంటే సూదులమ్మనంటే కనకాల కట్ట వేసినంటే నా చిన్న తమ్ముడు పీనుగుల మొలల శరణము ఎడుగురక జల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకుని నా పేద గ్రామానికి ఏమి విచారు. అమ్మ జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ దేవతలందరినీ అయితే తలుచుకున్నావు తల్లి, చాలా సంతోషం. అదేవిధంగా మా భూలోకంలో ఈ కులాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ ప్రాంగణంలో నిలబడి ఉన్నారు తల్లి. కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెప్పి చక్కగా నువ్వు శాంతి చదువుతావని ఆశిస్తున్నాం. ముందుగా మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము. అమ్మ నీ సంతోషాన్ని తెలియజేయ తల్లి. నా ప్రజలందన్న నా బాల బాలికలందన్న సంతోషానందం ఘనంగా బోనాలతోటి డప్పు సప్పులతో సాగలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నాను, సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రహ్మ. ఏటేడు నేను చెప్పుతూనే ఉంటాను, కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా? అమ్మ మాతోని ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి. మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది చిరవసాగిస్తాం తల్లి. ఏడేడు నా కోరిక చెప్పుతూనే ఉన్నాను, కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు. అమ్మా నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షల కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొత్త కొట్టి బిడ్డలు ఎందుకు తల్లి గాదిస్తావు? ఆ విధంగా గాదించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి పసిగిడ్డలు చిన్న పిల్లలు కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు. వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని, ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెప్పు తల్లి, వాటిని తప్పకుండా చేసుకుంటాం. నా బిడ్డలనందరినీ కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క. కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలవిడిగా నేను వదిలేస్తున్నాను. అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను. కానీ ఏటేటుగా నాకు బండి గిరంత కాకున్నా కానీ గోరుమంతమంతవని నాకు మాత్రం ఇయ్యరా బాలక్క. ఇంతవరకు లేరు. నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే కానీ
గోరుమన్నమంతా కూడా నాకు నాకు చెందదా బాలక. అమ్మా ఎంత చుక్కలు వచ్చినా గాని మీరు అరగించినా గాని నా కడుపులో పెట్టుకొని నేను కాపాడుతున్నాను. నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలి. బండగిరంతా నేను కోరుకుంటున్నాను కానీ అయినా మీరు నా బాలులే అని నేను గోరుమన్నమంతే కదరా బాలక. నాకు రక్తం చూపించమని అమ్మా 4 కాల పెద్ద జీవం కాకున్నాను, చిన్నది మాత్రమైనా చూపించలేరా బాలక. అమ్మా ఏడు నేను ప్రతి ఏడుకి ఏటికేటికి నేను నా కొల్లారికి నేను చుక్కలు రప్పించుకుంటూనే ఉన్నా. నేను అమ్మా ఇంతవరకు కూడా నాకు చూపించడలేదు, మీరు ఆరగించడానికే కదరా బాలక. అమ్మా నీ ప్రసాదంగా ఆరగిస్తానే తప్ప అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు తల్లి. కానీ మొట్టమొదటే ఒక మాట చెప్పా తల్లి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి. నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియజేయరా తల్లి. నా కోపానికి మీరు బలి అవుతారు బాలక. నేను కోపం చూపించడలేదు, నేను కోరుకుంటున్నాను. నేను నా బాలబాలికలందరినీ మీ అందరినీ కూడా నేను నా కడుపులో పెట్టి కాపాడుకుంటున్నాను. నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా కానీ నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక. నేను వేడుకునేదేగా, నేను ఆజ్ఞ చేసిందంటే నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మాత్రం రక్తం దక్కుచాలు వస్తారు. అమ్మా అది వద్దు తల్లి, మాకు వద్దు. కాబట్టి నీకు శాంతి ఎల్లవేళలా ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నా. శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి. అదేవిధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువైపోయినాయి. అగ్ని ప్రమాదాలు, అలాగే తెలియకుండా మనుషులు కొట్టుకొని చచ్చిపోవడం, అనవసరమైనటువంటి రీతిలో మనుషులను చంపేయడం, ఇది ఎంతవరకు సబమైనటువంటి విషయం తల్లి. ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో. ఎందువల్లంటే పుట్టించేది, జీవించేది, మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు, నీ ఆశీర్వాద బలం మా పైన తక్కువయ్యి మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి. ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరోత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఉంటుంది బాల. కానీ కాలం తీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాల. నేను మాత్రం దానికి అడ్డురాను బాల. నా చెప్పిందైనా కానీ తప్పనిసరిగా పాటించాలి నేను. కానీ మీరు కూడా నాకు సంతోషపెట్టడం మీద సక్రమంగా పూజలు జరిపించండి, కొద్దిగైనా నాకు రక్తం చూపించండి. ఇది వరకు నేను చేసిందంతా సంతోషంగా నేను అందుకుంటున్నాను. కానీ మీరు మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా. నా రూపాయలు కూడా మీరు అడ్డుపడుతున్నారు మీరు. కానీ ఇది వరకు నేను శాంతంతో నేను కడుపులో పెట్టి కాపాడుతున్నాను. ఈ ఏడు జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతారో వారికి నేను రక్తం దక్కేలా నేను చేస్తున్నాను. కానీ మళ్ళీ నన్ను నిందించద్దు. లేదు తల్లి, ఏనాటికి జరగని కొలది నీ ఆశీర్వాద బలమే లేకపోతే మేము ఎంతటి వారం. పూజలు పునస్కారాలు నీకు ఆనందపడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి. అదేవిధంగా నా బాలులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాల. నన్ను కొల్చేవారే కాదు, నా అలంకరణ చేసేవాళ్ళు కాదు, నా ముందుండేవాళ్ళే కాదు. నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి.
అమ్మ తప్పకుండా చేస్తాను తల్లి. అదే విధంగా గ్రామ పెద్దలు, నగర పెద్దలు, పౌరులు, భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ 3 సంవత్సరాల కంటే కూడా 100 రెట్లు ఎక్కువగా భక్తజన సంతోషం నీ ఆలయానికి వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు. ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయ తల్లి. సంతోషంగా ఆనందంగా అందుకు ఏటికొక్కసారేగా అందం బాలబాలికలు సంతోషంగా ఆనందంగా నాకు పూజలు అందించాను. వారి అందరు నేను వెంటుండే కాపాడే బహరన్నారు. అరికాలి పుల్లినట్టే నా ముని వల్లతోటి పీతుండారన్నారు. తప్పకుండా తల్లి. నా గ్రామ ప్రజలందరే గారు నన్ను కొలిచేవారు. నా కొల్లారు నా కజల్లలందరూ కూడా సమానంగా తప్పకుండా ఏటికొక్కసారే కాదు అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నీడై నిలబడతాను. నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది. కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి, మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను. తప్పకుండా తల్లి. అదే విధంగా పోయిన సంవత్సరం నువ్వు చెప్పినట్టుగా వర్షాలు చాలా చక్కగా పడతాయి. పాడి పంటలు సస్య వృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది, ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి? ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి. పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం ఉన్నారు. మీరు మాత్రం 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటిగా నాకు ఎట్టి విధంగా ఈ జాతర జరిపించాను. నాకు అట్టి విధంగా నాకు కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడిబడి సాకబోసిన పసుపు కుంకులముతో నన్ను ఆనందపరచండి. నాకు సంతోషంగా ఆనందంగా అందుకో. మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళిని. అమ్మా, నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగడి నీడు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టి నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి. నిరాడంబరతకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి. నువ్వు కేవలం ఇంత తీయటి భోజనం పెట్టి ఒక చెంగుడు శాఖ పోస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నింటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నాను తల్లి. నీ పూజలని తప్పకుండా చేయిస్తాం. అదేవిధంగా ఈ అకాల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తెప్పుతుంది. తప్పనిసరిగా చెప్తాను. ఈ ఏడు నాకు నా రూపాన్ని నిలబెట్టేసరికి నాకు మాత్రం రక్తం చూపియండి. నాకు రక్తం చూపించకపోతే నేను మాత్రం ఊరుకోను. వాళ్ళకి కొల్లారి కాదు గ్రామం మొత్తం సంచారం చేస్తుంది. అయ్యో, అంతటి ఉగ్ర రూపం వద్దు తల్లి. చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది. అయినంత తొందరలో నీకు అది ఎవరాపినా గాని నేను మాత్రం మారను బాలక. ఇది వరకు నేను సంతోషంగా ఆనందం అందుకు ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను. మహామారిగా నువ్వు నీ యొక్క తాండవం చూపించొద్దు, ఆశీర్వదించు. మళ్ళా వచ్చే సంవత్సరానికి అన్ని బాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకి కొంత రెట్లు ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడతాను తల్లి.
రంగమెక్కినాక మన రాష్ట్రం ఎట్లుంటుందో, పాడి పంటలు ఎట్లుంటాయో, పిల్లలు ఎట్లుంటాయో ఇవన్నీ చెప్పింది కదా. ఇక ఇప్పుడు అమ్మవారిని బాజబాజంత్రులతో తీసుకుపోయి మళ్ళీ సాగదోలేసి వస్తారు. అమ్మవారు బయటికి వెళ్తున్నారు. అమ్మవారి రంగం ఎక్కేంత వరకు గుళ్ళ దర్శనాలు లేవని ఆపేస్తారు కదా, అట్లా గుళ్ళ దర్శనాలు అన్నీ అయిపోయి ఇప్పుడు మెల్లగా పబ్లిక్ అందరు కూడా లైన్లు కట్టి వెళ్ళిండ్రు. అమ్మ ఎక్కడికెంచి వచ్చిండ్రు? కబడ్డీ కూడా కబడ్డీగూడకెంచి. తెలుసా మీకు ముందే ఇన్ని గంటలకు 10 తర్వాతనే దర్శనాలు ఉంటాయి? తెలుసు. ముందు ఎప్పుడైనా నచ్చినవా? వచ్చినమ్మా, పుట్టింది ఇక్కడనే మేము. పుట్టిందే ఇక్కడ అంటూ వీళ్ళు పోయేమనేమో. అత్తగారు ఎక్కడ మరి? అక్కడ రామగిరి, నల్గొండ. నల్గొండకి ఇచ్చిండ్రు. మళ్ళీ జాతరకు వచ్చినావు. జాతరకు వచ్చింది చెల్లెలు. సంటాన్ని ఎత్తుకొని వచ్చిన వేడికెంచి. మేము యాదాద్రి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినామండి. యాదాద్రి జిల్లా నుండి. ఎవ్రీ ఇయర్ వస్తాము. ఆ, ఇక్కడ తల్లి దీవెనార్తో చాలా మంచిగా అవుతుంది. ఎవ్రీ ఇయర్ వస్తామండి. ప్రతి సంవత్సరం వస్తారట. అక్కడికెంచి డప్పు సప్పుళ్ళతోటి అమ్మవారు బయలుదేరిండ్రు. ఆడికెంచి మొదలుపెట్టి మళ్ళీ అమ్మవారిని సాగదోలేంత వరకు ఈ డబ్బు సప్పుళ్ళు అన్ని ఇట్లుంటాయి. మనం అట్లా మెల్లగా అమ్మవారితో నడుచుకుంటే పోదాముండి పండి. అమ్మవారి ఊరేగింపుకి పెద్ద పెద్ద వేషాలు వేసుకొని, అమ్మవారి వేషాలు వేసుకొని మంచిగా తయారయ్యి అమ్మవార్ల లెక్క, కాళికమాత లెక్క, నాగదేవత లెక్క, నల్లపోచమ్మ లెక్క ముద్దుగా తయారై వచ్చినటువంటి కళాకారులు ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే జిల్లు అంటున్నది ఒకటే పరిపాలనము. అమ్మ ఏడికెంచి? అమ్మనే ఏడికెంచి తమ్మి? తాడేపల్లి గూడెంకెంచి వచ్చిండ్రు. ఎవరు తీసుకొచ్చిండ్రు మిమ్మల్ని? మమ్మల్ని దండరాజు బాబాయ్. ధనరాజ్ బాబాయ్ తీసుకొచ్చిండు. తమ్మి ఎంతమంది వచ్చిండ్రు మొత్తం వేషాలు? మొత్తం 14 మంది మేడం. 14 మంది వచ్చిండ్రు. ఏమేమి వేషాలు ఉన్నాయి? కాంతార 2 మేడం, అమ్మవారి వేషాలు 10, కాంతార 2, అమ్మవారి వేషాలు 10, డప్పులు 4. 4 డప్పులు. ఒకసారి అందరిని పరిచయం చేసుకుంటాము. నీ పేరేంటి తమ్ముడు? నా పేరు దొరబాబు మేడం. దొరబాబు. దొరబాబు. ధనరాజ్ బాబాయ్ తీసుకొచ్చిన దొరబాబు అమ్మవారి వేషం వేసుకున్నాడు. ముద్దుకున్నాడు. బంగారం లెక్కున్న తమ్మి. నీ బొట్టు అయితే బంగారం వాళ్ళు ఉన్నది. మంచిగా అనిపించింది. ఏం పేరు తమ్మి? నా పేరు నాగు అండి. నాకు ఎన్నేళ్ళ నుండి వేస్తున్నావు ఈ వేషం? 10 ఏళ్ళు ఉంటుందండి. 10 సంవత్సరాలు. తమ్మి ఇప్పుడు మామూలుగా జాతరలప్పుడు ఈ వేషం కడతారు. ఉత్తప్పుడు ఏం చేస్తారు? ఎవరి పని వాళ్ళేనండి. పెయింటింగ్కి వెళ్ళి వాళ్ళు పెయింటింగ్ పనికి వెళ్తారు. మేమైతే వ్యవసాయం పని అండి. ఈ తమ్ముడు వ్యవసాయం పని చేస్తాడంట. పెయింటింగ్కి వెళ్ళేటోళ్ళు పెయింటింగ్కి వెళ్తారంట. తమ్ముడు పేరేంటి? రాజు. ఏ ఊరు మీది? పండు పండు మంచిగా అమ్మవారి వేషాలన్నీ వేసుకొని 3, 4, 5, 6, 7 మంది. 7 మందికి ఒక 2 రాక్షస పిల్లలు లెక్క ముద్దుకి 2 ముందట ముద్దుగా ఉన్నారు. ఈ వేషాలన్నీ కూడా మన ధనరాజ్ బాబాయ్ తీసుకొని వచ్చిండంట. అన్న నమస్తే, మీ పేరు? నా పేరు నరేష్ రాజు గారమ్మా. నరేష్ అన్న, ఏంటి వీళ్ళందరిని తీసుకురానికి కారణం ఏంది? మనం ఒప్పుకున్నావా? ఏదో పని గట్టిగానే జరిగింది నీకు? ప్రతి ఏడాది వస్తారు వీళ్ళు. ఆ. ప్రతి ఏడాది అమ్మవారి ప్రతి ఏడాది వాళ్ళని తీసుకొచ్చే పని నీదేనా? ఎన్నేళ్ళ నుండి? 100 ఏళ్ళు దాటిపోయిందమ్మా. మీ నాయన గిట్లా మా తీసుకొస్తున్నారు. తాతల వాళ్ళ నుంచి. ఇలా మొత్తం వారసత్వం నడుస్తుంది అవును కదన్నా? అవును. నీ వెనక మళ్ళీ నీ పిల్లలు ఇట్లా అవును. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి వచ్చింది. వదినే నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లా అనిపిస్తుంది వీళ్ళందరినీ చాలా తీసుకొని వస్తే? బాగుందండి. చాలా బాగుందండి. చాలా మంచిగా ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుందండి. నువ్వు ఎప్పుడు ఏమన్నావు? ఇవన్నీ ఎందుకయ్యా మనకు? లేదమ్మా, నేనేమన్నాను అట్లా. అట్లేమను మంచిగా అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. అన్న నిమ్మలంగా కనబడుతున్నాడు అంటే వదిలే చూడండి. నేను ఏమన్నా అంటున్నది కాబట్టి అన్న ఇంత నవ్వుకుంటా కనబడుతున్నాడు. అమ్మ ఏందన్నట్టు డిపార్ట్మెంట్ అన్నట్ట లేకపోతే? వీరు రాజు గారు ఎవ్రీ ఇయర్ ఇది స్వామికి అమ్మవారికి ప్రతి సంవత్సరము భక్తి పూర్వకంగా చేస్తారు. సో ఈయన భక్తికి ఇది తార్కాణం. అందరు సహకారం ఉందమ్మా. మేడం సహకారం కూడా అందరూ కలిసి, కానీ ఆయన క్రెడిట్ గోస్ టు హిమ్. అంతే. ఒక బాధ్యత తీసుకున్నాడు. ఒక పని ఉంటుంది కదా. మీ కొడుకు తమ్మి ఎట్లా అనిపిస్తుంది మీ నాయన ఇవన్నీ చేస్తుంటే? చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళా తరం నీదే నెక్స్ట్. అవునమ్మా. మళ్ళీ నీకు బిడ్డున్నది, అది ఇంటదో ఇనదో? ఇంటదమ్మా. ఇంటదా? ఇంటది. ఇష్టమైన పాప కాబట్టి ఇష్టమే అమ్మా. నీకురా? నాకు కూడా చాలా ఇష్టం, చాలా ఎక్కడ అదృష్టం. నుండి మీరు? మేము బెంగళూరు నుండి హైదరాబాద్ పెళ్ళాక హైదరాబాద్ వచ్చేస్తాం అనమాట. తమ్ముడు ఏం చేస్తావు?
మాది కన్స్ట్రక్షన్ బిజినెస్. కన్స్ట్రక్షన్ బిజినెస్ మంచిగా అన్నకు వదిలి చెప్పినట్టున్నది, తమ్మునికి చూడు మరదలకి ఇట్లా మంచి ముద్దుగా చెప్పినట్టు ఉంటున్నది. మా తర్వాత కూడా ఇదంతా నడిపిస్తామంటుంది. తమ్ముడు నమస్తే. నమస్తే. నువ్వేం చేస్తావు? నేను కూడా కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షనే. ఇదంతా మరి మీ అన్న తమ్ముడు మేమే అదృష్టం కంటిన్యూ చేస్తాం. ఇక నీకన్నా కొడుకు నెక్స్ట్, ఎందుకంటే బుడ్డది పోతుంది, అది అత్తగారి ఇంట్లో పోయి కూర్చుంటుంది, దానికి తెలియదు. కరెక్ట్. నడిపిండి ఇట్లా గట్టిగా అమ్మవారి ఆశీస్సులు ఉంటే కన్స్ట్రక్షన్ మనం మొత్తం బ్రిడ్జిలు కట్టేసుకుందాం. అవునవును, అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అంతే. అమ్మవారి ఆశీస్సులు ఉంటే మంచిగా అన్ని నడిపిస్తామంటున్నారు. డప్పుల తమ్ముళ్ళని చూస్తుంటే పిల్లలు డప్పులు చూడండి, పోరలు బాగున్నాయి. బంధుకు వస్తే ఇక వీళ్ళందరినీ తీసుకుపోతున్న ధనరాజు అన్న కలిసిండు. ఈ అన్నతోటి మాట్లాడుకుంటూ మనం కూడా వాళ్ళ వెనకాల పోదాం. అన్నయ్య పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జగన్నాథపురం గ్రామం. అన్నయ్య ఇంతమందిని తీసుకొస్తావు, కష్టం కాదా? ఈ సామాన్లు గిమాలు వాళ్ళ చేతులు తలకాయలు అవన్నీ మరి కష్టం తప్పదు, బతుకుదేరు అన్న. ఈ జాతరలు ఉన్నప్పుడు అంతా ఇవి తీసుకొని వస్తావు సరే, కానీ మరి జాతరలు లేనప్పుడు ఎట్లన్నా? జాతరలు అంటే మామూలుగా ఎవరు పెయింటింగ్ పనిగా అడిగి వెళ్ళిపోతుంటారు. నువ్వేం చేస్తావన్నా? నేను పెయింటింగ్ పని చేసుకోండి. పెయింటింగ్ పని చేస్తాను. ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? ఇట్లా ఏషాలన్నీ కట్టిపించి మంచిగా ఆడితే బాగుంటుంది. పెయింటింగ్ చేస్తూ ఉండగా, కాళికాదేవికి పెయింటింగ్ చేస్తుండగా ఈ మనిషికి తయారు చేసి సెట్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన కలిగింది. ఎప్పుడు ఏ సంవత్సరంలో వచ్చింది నీకు అట్లా? 1982. ఓ అమ్మ, నువ్వు షురు చేసిన కథ ఇదంతా. ఈ ధనరాజన్న అసలు మనిషికి పెయింటింగ్ చేసి కాళిక అమ్మవారిని తయారు చేస్తే ఎట్లుంటుందన్న ఆలోచన 1982 సంవత్సరంలో వస్తే ఆడికేంచి అన్నయ్య వీళ్ళని ఇట్లా తయారు చేసుకొని ముద్దుగా తీసుకొని వస్తున్నాడు. అన్న సరిపోను భోజనానికి సరిపోనన్న డబ్బులు వస్తాయా? సరిపోతాయి. మంచిగా భోజనం పెడతారా? మంచిగా భోజనం పెడతారంటారు మీ శరణార్థులన్నా. ఇట్లా వీళ్ళ ఏషాలోళ్ళని అందరినీ తీసుకొని వచ్చి ఆ ధనరాజన్న ఒక పార్టీ లెక్క పెట్టుకొని మంచిగా తయారు చేయించుకొని తీసుకుపోతున్నాడు. ఇది ఒక రకం. మన పోతరాజులు ఒక రకం. వాళ్ళు తాడేపల్లిగూడెం నుండి వచ్చిండ్రంట. నడవండి ఇక బయటికి పోదాం. ఏషాలోళ్ళని చూసి బయటకు వస్తే పోతరాజులు ఉన్నారన్న కదా. గుడి చైర్మన్ అన్న తమ్ముడు వాళ్ళ కుటుంబం వాళ్ళు అందరూ మన పోతరాజులు తయారైందా? ఎంతమంది? 5.
నలుగురు ఎంతమంది ఉన్నారు గుడి పోతరాజులు? మా ఐదుగురే. ఐదుగురు. అలా ఇప్పుడు మంగళమ్మ గుడికి పోతరాజులు ఉన్నారు కదా, ఒక ఆయన నిన్న కలిసిండు, ఆయన కూడా తయారవుతాడా? తర్వాత ఏం జరుగుతుంది అన్న? రంగం అయిపోయింది కదా. గావు వాడతారు 3 జుట్టు గుడ్డు 3 జుట్లు తిరిగి వచ్చి మన జీలగడ వాళ్ళ మీద పోతే శాంతి ఇస్తాడు. దాని తర్వాత అమ్మవారిని ఇస్తాడు. దాని తర్వాత ఘట్టం సాగనింపించాడు. మొత్తం ఇవన్నీ నడుస్తాయి కాబట్టి గుడి చైర్మన్ అన్నోళ్ళు వీళ్ళు అన్నదమ్ములు ఇద్దరు కూడా నిలబడి మొత్తం పోతరాజులను తయారు చేయించి అంత చేస్తారు. అలసిపోయినంత మా ఇంటికి రా, అన్నం వండి పెడతా మంచిగా. అన్న 2 రోజులైనా రా. పాప మా అన్నోళ్ళు జాతర చేసి అలసిపోయినారు. లోపలికి పోదాం పండి ఒకసారి. చిన్న పోతరాజును తయారు చేసుకొని తీసుకొని వస్తున్నారు మంచిగా. పెద్ద పెద్ద పోతరాజులు ఉన్నారు వెనకకు, పెద్ద పోతరాజులు మంచిగా బంగారాలు ఉన్న పోతరాజులు 3 ఉన్నారు. 1 2 3 పెద్ద పోతరాజులు. ముగ్గురు పోతరాజులు వెనక, ఒక చిన్న పోతరాజు ముందట, 4 పోతరాజులు పోతున్నారు. ఇప్పుడు గుడి చుట్టుముట్టు ఉరికి గావడతారంట. అమ్మవారి దర్శనము, అమ్మవారు బొట్లు పెట్టుడు ఇవన్నీ ఒడిసినాక రంగమెక్కి అమ్మవారు బయటికి వెళ్ళిపోయినారు కదా. ఆ అమ్మవారితో ఈడు దాకా వచ్చిన ఆడపిల్లలు వీళ్ళందరూ పోలీస్ కానిస్టేబుల్ అక్కలు, అట్లనే ఎస్ఐ అక్కలు అందరు ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తుంటే ముందుగా అనిపిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. నన్ను మా అయ్య చదివిపోయకపోయి ఇట్లా పోలీసుని చేయకపోయి మంచిగా ఇలబడుతుంటే వీళ్ళందరూ నాడు ఇట్లా. అమ్మ నమస్తే. నమస్తే అండి. అమ్మ ఎక్కడ డ్యూటీ మీది? మాది ఇక్కడే, అంటే సిఆర్ హెడ్ కోర్ట్ హైదరాబాదే. బందోబస్తు పర్పస్ ఇక్కడికి వచ్చాం టెంపుల్ దగ్గర. అమ్మ ఎన్ని రోజులు వేసి? 1 రోజా 2 రోజులు? 3 days. ఈ ఆడోళ్ళు వింటారా అమ్మ? నన్ను అయితే ఈయన ఆడోళ్ళు వింటారు. ఇప్పుడు మీరు పోలీస్ అక్కలు చేయలేను కాదు, బయట ఆడోళ్ళు, బయట వాళ్ళు కూడా వింటారండి, వింటారు. అమ్మ నమస్తే. కానిస్టేబుల్ అమ్మ. పేరేమమ్మా? రేణుకా అండి. రేణుకా. ఎక్కడ, ఏ ఊరు మీది? నేను హైదరాబాద్ అండి. హైదరాబాద్ పోలీసే. అమ్మ ఎట్లా అనిపిస్తుంది కొలువు చేస్తుంటే? మంచిగా అనిపిస్తుంది అండి, ప్రౌడ్ మూమెంట్. బికాస్ అన్నిట్లో మేము అందరికీ సపోర్టివ్గా ఉంటాం, ప్రతి ఈవెంట్స్లో మేము వెళ్తూ ఉంటాం. ఇప్పుడు పోలీస్ కావాలనుకునే అక్కయ్యలు ఉంటారు, చిన్న ముద్దుగా ఉంటారు, వాళ్ళు చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ ఆలోచన ఉంటుంది మేము పోలీస్ కావాలి. వీళ్ళందరినీ చూస్తుంటే, మిమ్మల్ని చూస్తుంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? కష్టము ఇది, రాకుండా చెల్లె అంటారా? మస్తు ఛాలెంజింగ్ ఉంటుంది, రావాలి చెల్లె అంటారా? ఛాలెంజింగ్ అంటే ఉంటుందండి, కానీ రావాల్సిందే. ఎందుకంటే మన కోసం మనం వర్క్ చేయడమే కరెక్ట్ కాబట్టి. మన కోసం, మన అడవిలో లెవెల కోసం వాళ్ళు కష్టపడి కాళ్ళ మీద, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఇంకొకరి మీద ఆధారపడొద్దు. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే అండి. ఏం పేరమ్మా? నా పేరు లావణ్యారెడ్డి. లావణ్యారెడ్డి అమ్మ. ఎస్ఐ అమ్మవు? అవునండి. అమ్మ ఎట్లా అనిపిస్తుంది? ఎంతమంది ఉంటారు నీ కింద? మా కింద అండి ఫోర్స్ ఒక 600 మెంబర్స్ దాకా ఉంటారండి. ఇట్లా జాతరలకు వచ్చినప్పుడు ఒక 10 ప్లాటూన్స్, ఒక 90-100 మెంబర్స్ దాకా ఉంటారు మా దగ్గర. అమ్మ ఎట్లా అనిపిస్తుంది? వీళ్ళందరినీ సంలాయించుకుంటుంటే పుసుకున్న పోర్లకు ఆకలాయే, దూపాయే, అక్క దూపైతుంది మేడం, దూపైతుంది అంటే నీళ్ళు అందకపోయి అప్పుడు ఏంది పరిస్థితి? అంటే ఇంకా అమ్మవారిని భక్తితో కొలుస్తాం కాబట్టి ఆ టైంలో అలాంటి ఏం అనిపించదు. ఒకవేళ అనిపించినా కన్సర్న్ మాకు ఇన్ఛార్జెస్ ఉంటారు కాబట్టి అక్కడ నుంచి ఫుడ్ సప్లై కానీ వాటర్ సప్లై అని టైం టు టైం వాళ్ళు అప్డేట్ మాకు ఇస్తుంటారు, వస్తుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ లేట్ అయినా కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మాకు. ఆమె ఇప్పుడు అంటే హైదరాబాద్ కాబట్టి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు డ్యూటీ అయిపోగానే. ఇప్పుడు మేడారంకి వచ్చిండ్రు, ఇంకో జాతరకు పోయినరు, అప్పుడు ఎట్లా ఆడపిల్లలు అందరూ ఉండడానికి జాగలకి ఇట్లా ఎట్లుంటుంది? ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా కన్సర్న్ అట్లా మాకు అకామిడేషన్ ఇస్తారు, దాని రిలేటెడ్ ఫుడ్ కానీ దాని తగ్గట్టు బందోబస్తు రిలేటెడ్ జరుగుతుందండి బ్యాక్గ్రౌండ్. అమ్మ ఇప్పుడు మామూలుగా ఇట్లా పోలీస్ డ్రెస్లు ఉన్నప్పుడు అయితే మస్తు ధైర్యం అనిపిస్తుంది. డ్రెస్ యూనిఫామ్లో లేనప్పుడు మన లెక్కనే ఉంటారు మామూలుగా. అప్పుడు ఎవరైనా చిడాయించిరి చేసిరి అప్పుడు చెంప గట్టి ఒక్కటి వలగొట్టాలి అనిపిస్తుందా? లేకపోతే తర్వాత చూసుకుంటే బిడ్డ నీ కథ అనిపిస్తుందా? అంటే కన్సర్న్ అక్కడ దాని సిచ్యువేషన్ బట్టి మేము అక్కడ చేయడం జరుగుతుంది. అంటే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు చాలా ఆరోగెంట్గా ఉన్నారనుకో చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ మేము ఓరల్గా చెప్తాం, ఏదైనా అది కాదు ఇలా కాదు అని చెప్తాం. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు వినకపోతే అప్పుడు మా సైడ్ నుంచి కూడా అలానే ఉంటుంది కదండి. పడుతుంది, 2 పడతాయి మంచిగానే. ఎందుకంటే చెప్పంగినని జడంగా చూడాలంటారు, 4 తలిగితే కానీ ఎవరైనా చక్కగా అవుతారు అన్నట్టుగా. అంతే అండి. అప్పుడు వింటారు. చెల్లె నీ పేరు? నా పేరు పావని అండి. పావని, ఎట్లా నడుస్తున్నది డ్యూటీ అంతా? ఇప్పుడైతే ప్రశాంతంగా అంతా బాగానే ఉంది. ఎన్నేళ్ళైంది? 3 ఏళ్ళ 4 ఏళ్ళ? మేము రీసెంట్ బ్యాచ్ 24 బ్యాచ్. కొత్త పిల్లలు వీళ్ళందరూ ఫస్ట్ టైం జాతరనా అమ్మ? ఫస్ట్ టైం వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, కొత్త ఎప్పుడైనా స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు ఎన్సీసీలు అట్లా ఉంటుంటారా మీరు? అట్లా ఉన్నాం కానీ ఎప్పుడు ఇట్లా రాలేము.
ఎప్పుడు రాలే. ఇదే ఫస్ట్ టైం ఎట్లా రావడం. దర్శనం చేసుకున్నారా మరి? మార్నింగ్ రాగానే చేసుకున్నాం. ఇప్పుడు మామూలుగా వేరే వాళ్ళు దర్శనం చేసుకున్నాడు వేరు, మీరు అందరు మంచిగా చక్కగా పోయి దర్శనం చేసుకున్నారు. ఎట్లా అనిపించింది? పోలీసు వాళ్ళం కాబట్టి ఇట్లా పోయినాం అనుకున్నారా లేకపోతే? అంతేగా మరి, యూనిఫామ్ ఉంది కాబట్టి చూసిండ్రా? అంతేగా అంతేగా అన్నదా. పృథ్విక చెప్పండి అమ్మా. ఎక్కడ మీ నాయన ఎక్కడ, అమ్మ ఎక్కడ? అందరు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళే. ఏం చదువుకున్నావు చెల్లె? డిగ్రీ చదువుకొని ముద్దుగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చింది పృథ్విక. నీ పేరు చెల్లె? ఠాకూరాష. ఎట్లుంటది పోలీస్ డిపార్ట్మెంట్లో? ఎన్ని నెలలు అయిందిరా? మేము కొత్త బ్యాచ్ 24 బ్యాచ్. 7-8 months అవుతుంది. జీతం వచ్చిందా? ఫస్ట్ జీతం అమ్మకి ఇచ్చినవా మీ ఆయనకి ఇచ్చినవా? నీ ఏం చెప్పాలి? అమ్మకి ఇచ్చినవా నాయనక? అమ్మకే ఇయ్యాలి మరి. కష్టపడి పెంచి చదివిపించింది అమ్మ, తీసుకుపోయి మొగం చేతిలో పెడతావు. బాగున్నావు. కరెక్టే చూసినవా? చిన్న చెల్లె పేరేంది? అపర్ణ. ఎట్లా అనిపిస్తుంది డ్యూటీలో చేయలేక? మంచిగా ఉందండి. బాగుందా? బాగుంది. నాన్న పేరేంది? గోవర్ధన్. అన్న ఏం చేస్తాడు? నాన్న మార్కెట్లో బిజినెస్ చేస్తాడు. నాన్న మార్కెట్లో బిజినెస్ చేస్తాడు గోవర్ధన్ అన్న. ఇగో ఈ చిన్నది ఏమో అపర్ణ కానిస్టేబుల్ అయింది. మీ నాయన గర్వంగా ఫీల్ అవుతాడు. 2 కొమ్ములు వస్తాయి మీ నాయన. నా బిడ్డ పోలీస్ అయిందని కదా, సంతోషంగా ఉన్నాడా? మస్తు హ్యాపీగా ఉంటాడు. అన్నకు చేతి ఖర్చులకు అప్పుడప్పుడు పైసలు ఇస్తుండు. నేను చెప్పిన అన్న ఏమంటుంది మరి అమ్మవారు? రక్తం అంటది ఏందన్నా? అంటే అమ్మవారు కొంత బాధ పడుతున్నటువంటి మాట వాస్తవం. పొద్దున భవిష్యవాణిలో మాట్లాడినప్పుడు సరే, ఏదైనా కానీ ఒక జాతర కాబట్టి, చాలా పెద్ద జాతర కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలి, ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఉండాలి. ప్రత్యేకించి రైతాంగం బ్రహ్మాండం వర్షాలు పడాలి. వర్షాలు పడలే సరిగా, రైతులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. అందరూ సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇది 100 సంవత్సరాల పురాతనమైన దేవాలయం. సహకరించినటువంటి స్థానిక ప్రజలు ఉన్నారు. పోలీస్ యంత్రాంగం కానీ, మున్సిపల్ కానీ, వాటర్ వర్క్స్ కానీ, ఎండోన్మెంట్ కానీ, R&B డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంటు సరే సంపూర్ణమైనటువంటి సహకారంతో కార్యక్రమం ఇయ్యాలతోనే జయప్రదం జరగాలి. పొద్దున్నే రంగం కార్యక్రమం, భవిష్యవాణి కార్యక్రమం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అంబారీ ఊరేగింపు జరిగిన తర్వాత మళ్ళీ సాయంత్రం పలారం బండ్లతోని కార్యక్రమం కంప్లీట్ అయిపోతుంది. అమ్మవారు ఏంటంటే బలి చేయాలనేటువంటిది, అంటే ఒకప్పటి నుంచి చరిత్ర ఉన్నప్పటి నుంచి బట్ మిగిలిన అంశాల మీద కూడా కొంత ఆమె బాధ వ్యక్తం చేసింది. బట్ ఏదైనప్పటికీ అమ్మవారు ఆమె చెప్పినటువంటిది మనం పాటించవలసినటువంటి ధర్మం మన మీద ఉంటుంది కాబట్టి. అన్న ఇంకొక ముచ్చట ఏంటంటే నువ్వు ఈ చేపకి ఏం మొక్కుకున్నావు? నాకు అదొక్కటి చెప్పు. నేను మొక్కుకునేది ఏముండదమ్మా, సమాజము, ప్రజలు, రైతులు అందరు సంతోషంగా ఉండాలి. అంతకంటే ఏముంటుంది? నాకంటూ ప్రత్యేకంగా ఏముంటుంది? అబ్బా అంతే కదమ్మా. శనార్థులు అన్నతోటి మాట్లాడి యువతల బంధుకు వచ్చేస్తున్నా. ఇక అంబారి ఊరేగింపు ఉంది, అదొక్కటి చూసుకొని మనం ఇట్లా వార్తలకు పోవాలి కదా. పోదాముండి నడుండిగా ఘటము ముద్దుగా ఎదురుగానే ఉన్న మాంకాళి పోలీస్ స్టేషన్లకు వచ్చి ఇంత గట్టిగా బందోబస్తు ఇచ్చి ఎవరికి ఎటువంటి కష్టము నష్టం కలగకుండా చూసిన పోలీస్ అన్నలు అందరూ ఆ ఘటానికి కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకుంటున్నారు. ఘటము మాంకాళి పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి మంచిగా అమ్మవారి జాతర అంతా చల్లంగా సాగుతున్నందుకు సంతోషంగా లోపలికి తీసుకొచ్చిండ్రు ఘటాన్ని. ప్రతి సంవత్సరం కూడా ఇట్లనే ఘటం లోపలికి వస్తుంది కాబట్టి వాళ్ళు అమ్మవారికి సంబంధించి కొబ్బరికాయలు, అమ్మవారికి కొట్టడానికి కొబ్బరికాయలు ఇట్లా అవన్నీ తీసుకొని సిద్ధంగా ఉన్నారు పోలీస్ అన్నలు కూడా. గండిపేట మైసమ్మ ఎల్లారు పోసమ్మ బాయి కాడి ఎల్లమ్మ కట్ట మీద మారమ్మ బోనమెత్తుకొచ్చమే చూడమ్మా. మాంకాళమ్మ ఘటాన్ని తీసుకొని వచ్చి అందరి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా కష్టపడి కొలువు చేసిన అన్నలు అందరు కూడా ఇప్పటిదాకా బందోబస్తులు నిలబడ్డోళ్ళు అందరు కూడా వచ్చి ఇప్పటిదాకా డ్యూటీ వేసిండ్రు. మరి వాళ్ళు ఇప్పుడన్నా అమ్మవారిని దర్శనం చేసుకోవాలి కదా, అందుకని వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారు, ఘటానికి దండం పెట్టుకుంటున్నారు, ఘటం దగ్గర నుండి బొట్లు పెట్టించుకుంటున్నారు.
మాంకాళి పోలీస్ స్టేషన్కి వచ్చిన ఘటము. ఇప్పటిదాకా అమ్మవారికి రంగము ఎక్కినప్పుడు, అమ్మవారి రంగం ఎక్కినప్పుడు ఎవరైతే అమ్మవారిని మాట్లాడించి మాటలన్నీ అమ్మతోటి ఏంది ఏం కథ అని అన్నీ అరుచుకున్నటువంటి వేణుమాధవ శర్మ పంతులు, ఈ పంతులు గుడికి పెద్ద పంతులు, ఎంత చక్కగా పూజలు చేశాడంటే ఈ స్వామి ప్రతి ఒక్కరితోటి కూడా చక్కగా మాట్లాడి వాళ్ళ కష్టం తెలుసుకొని నష్టం తెలుసుకొని అమ్మకి చెప్పి, ఇగో ఇది వేసుకోండి బిడ్డ, అమ్మని దర్శనం చేసుకోండి, అమ్మకు బొట్టు పెట్టుకోండి, అమ్మకు ఏదైనా మొక్కుకోండి, అమ్మ చేసి పెడుతుంది, అమ్మ పిల్లలను మంచిగా చూస్తుంది అని చెప్పేటటువంటి పంతులు గుళ్ళ ఈ పంతులే. ఈ పంతులు పేరు వేణుమాధవ్ పంతులు. ఈ పంతులు సినిమాలలో కూడా నటన చేసిండు, అరుంధతి సినిమాలో కూడా ఉంటాడు ఈ పంతులు, ఎప్పుడన్నా గమనించుండి మీరు. బెల్లం సాకలు బోనం కుండా బూవలు పిండి అప్పాలు కొరుకు ముట్టే కోడులు పుట్టి కళ్ళుతో బట్టి కార్యం పడతాము పసుపు బండారు బంగారంగా దలిసము కల్లు 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 పోతారాజుల ఈ రంగం చల్లు 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 శివాసతుల శివాంగం కల్లు 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 పోతారాజుల ఏనుగు అంబారి ఇప్పటిదాకా లక్ష్మిని తయారు చేసిండ్రు కదా. కర్ణాటక నుండి వచ్చిన ఈ లక్ష్మి 33 ఏండ్ల లక్ష్మి. ఈ లక్ష్మి అమ్మవారిని తీసుకొని ఈరోజు మాంకాలమ్మ గుడి నుండి మాంకాలమ్మ గుడి వీధులల్లో అమ్మవారిని తిప్పనికే కర్ణాటక నుండి వచ్చింది. ఆ ఏనుగు అంబారి ఈరోజు మాంకాలమ్మ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అమ్మవారి గుడికి ఎదురుగానే అమ్మవారికి ఎటువంటి కష్టము నష్టము కలగకుండా ఉండడానికే ఆ అమ్మవారికి చక్కగా మంచిగా ఏనుగు అంబారి తీసుకొని వస్తున్నారు. ఈ ఏనుగు అంబారి ఇక్కడికి అంటే మాంకాళి పోలీస్ స్టేషన్ కాడికి ఒకసారి వచ్చి వాళ్ళు పోలీస్ అన్నోళ్ళు ఇచ్చేటటువంటి చెరుకు గడలు, అరటిపాన్లు, పూలదండ వేయించుకొని సన్మానం చేయించుకొని అమ్మవారి అంబారి బయటికి వెళ్తుంది. ఇప్పుడు మనం ఏదైతే అమ్మవారి అంబారి చూస్తున్నామో ఈ ఏనుగు పేరు లక్ష్మి. ఇది 33 సంవత్సరాల లక్ష్మి, కర్ణాటక నుండి వచ్చింది. మీద అమ్మవారిని చూడండి ఒకసారి. ఆ అమ్మవారు అందరికీ మాంకాలమ్మ గుడి మాంకాలమ్మ గుడి మాంకాలమ్మ గుడి అనే ముచ్చట తెలుసు, కానీ మాంకాలమ్మ పక్కకు అమ్మవారికి కుడి చేయి బందుకు అమ్మవారి కుడి చేయి బందుకు మాణిక్యాలమ్మ అని ఒక అమ్మవారు ఉంటుంది. ఇప్పుడు అమ్మవారు మీద ఎవరైతే అమ్మవార్లను ఇద్దరిని కూర్చోబెట్టినరో ఆ ఇద్దరు అమ్మవార్లు కూడా అమ్మవారి మాంకాలమ్మ గర్భగుడిలో ఇద్దరు అమ్మవార్లు కూర్చొని ఉంటారు. మాణిక్యాలమ్మ మాంకాలమ్మ వాళ్ళిద్దరూ అక్కయ్యలేన్లు. ఈ మాణిక్యాలమ్మ గుడిలో ఏడైతే అమ్మవారిని కూర్చోబెట్టినరో ఆ కూర్చోబెట్టిన బాయిల పక్కకే గుడి పక్కకే బావి ఉంటుంది. ఆ బావిలో దొరికినటువంటి బావిలకేం చెల్లినటువంటి మాణిక్యాలమ్మ ఆయమ్మ మాంకాలమ్మ ఉజ్జయిని నుండి వెనకటికి 1815లో ఉజ్జయిని నుండి ఆ అమ్మని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినరు. ఆమెనేమో మాంకాలమ్మ. ఆ ఇద్దరు అమ్మలను ముద్దుగా తయారు చేసుకొని తీసుకొని వచ్చి ఈరోజు మంచిగా అంబారి మీద తిప్పుతున్నారు చూడండి. ఆ అమ్మవారికి మంచిగా ఏ ఏనుగు అంబారి వచ్చిందో ఆ ఏనుగు అంబారి వచ్చింది కదా. పోలీస్ అన్నోళ్ళు మాంకాలమ్మ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ అన్నోళ్ళు అందరూ కూడా అమ్మవారికి చెరుకు గడలు, అరటి పండ్లు, కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి స్వాగతం చెప్తున్నారు. జాతరంతా మంచిగా బంగారం లెక్క జరుపుకోవాలని, ఎటువంటి ఆటంకం ఉండొద్దని ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. హారతి కూడా ఇస్తున్నారు అమ్మవారికి, కొబ్బరికాయలు కొడుతున్నారు. ఏనుగు మీద వచ్చిన అమ్మవారు మాంకాలమ్మ పోలీస్ స్టేషన్ కాడికి వచ్చింది. పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీస్ సోదరులందరూ కూడా పోలీస్ చెల్లెళ్ళందరూ కూడా అమ్మవారికి మంచిగా గుమ్మడికాయతోటి దిష్టి తీసి ముద్దుగా అమ్మవారికి నైవేద్యాలన్నీ సమర్పిస్తున్నారు. చెరుకు గడలు, అరటి పండ్లు తినిపించిండ్రు, కొబ్బరికాయలు కొట్టిండ్రు, గుమ్మడికాయ దిష్టి తీసిండ్రు. ఇంకొక ముచ్చట ఏంటంటే అమ్మవారి కోసమని ముద్దుగా షాళ్ళు గిళ్ళు అన్నీ తీసుకొని వచ్చిండ్రు. ఇదే అమ్మవారి ఏనుగు అంబారి. మాణిక్యాలమ్మ మాంకాలమ్మ ఇద్దరు కేళ్ళెన్లు కలిసి ముద్దుగా
ఏనుగు అంబారీ ఎక్కి జాతర సందర్భంగా ఊరేగింపు తిరుగుతున్నారు. ఈ ఊరేగింపు గుడి చుట్టుముట్టు నడుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ ఏనుగు, ఈ లక్ష్మీ ఏనుగు ఏదైతే ఉన్నదో ఆ లక్ష్మి ముద్దుగా మనందరికీ మళ్ళా వచ్చే ఆదివారము జాతర, హైదరాబాద్ జాతర అటెన్క సోమవారం రోజు పెద్ద జాతర నడుస్తుంది కదా, అప్పుడు ఆ అమ్మవారు మళ్ళీ ఇదే దీంట్లో కనుస్తుంది. ముద్దుగా తినబెడుతున్నారు లక్ష్మికి. అరటి పండ్లు, చెరుకు గడలు తినబెడుతున్నారు. తింటున్నది లక్ష్మి. చెరుకు తింటుంటే ఎంత మంచిగా అనిపిస్తున్నదో చూడండి. అరటి పండ్లు, చెరుకులు ముద్దుగా తినిపిస్తున్నారు. చెయ్యికి అందుకో అని తినిపించేటంత జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా ఆమెకు తినిపిస్తూ ఉన్నారు. అమ్మవారి అంబారి మొత్తము 4 వీధులు తిరిగి ముద్దుగా మళ్ళీ అమ్మవారిని లోపలికి, గుడి లోపలికి తీసుకొని వెళ్ళిపోయేటటువంటి ఏనుగు అంబారి ఇది. గజారోహణం అని అంటారు మంచి భాషలో, మనకు తెలిసిందైతే ఏనుగు అంబారే. ఆ ఏనుగు అంబారిని ఈరోజు మనం చూస్తున్నాము. ఇంత మంచి జాతరలో అమ్మవారికి కోరిక ఏంటంటే ఏనుగు మీద ఊరేగాలనేటటువంటి కోరిక ఉంటుందట. అందుకనే అమ్మవారిని రకరకాల ఏమంటారు, రకరకాల ఏనుగుల మీద అశ్వారోహణం అంటారు, తర్వాత గజారోహణం అంటారు, గరుడారోహణం అంటారు. ఇట్లా రకరకాల అంబారీలు కడతారు. కానీ ఏనుగు అంబారి మాత్రమే అమ్మవారికి బాగా ఇష్టమట. అందుకే ఏనుగు అంబారి కట్టించుకుంటుంది అమ్మవారు. అమ్మవారు ఎప్పుడు పులి మీద తిరుగుతుంది, సింహవాహిని అమ్మవారు కాబట్టి అమ్మవారిని ముద్దుగా దండం పెట్టుకోండి. ముద్దుగా అమ్మవారు అందరిని ఏమంటారు, ఏనుగు అంబారి ఎక్కిన అమ్మవారు ఏనుగు తొండంతో అందరినీ దీవిస్తున్నది. ఒకసారి చూసినట్టయితే కోపం రాకముందు ఏనుగుకు ఇబ్బంది పెట్టకుండా ముద్దుగా అందరూ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. చెరుకులు తినిపించేసరికి చల్లగైంది. మంచిగా అరటిపండ్లు, చెరుకులు తినిపించేసరికి నిమ్మలం అనిపించి ముద్దుగున్నారు వీళ్ళు, బాగా మంచిగా చల్లగా ఉండాలని దీవించేసిపోతుంది. కానీ ఈ మంకలమ్మ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉన్నదో అమ్మవారికి కుడి పక్కకే ఉంటుంది. అమ్మవారి గుడికి ఈ మొత్తం జాతర అంతా అయిపోయే వరకు కూడా మొత్తం మంకలమ్మ జాతరకు సంబంధించినటువంటి కెమెరాలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు, ఏం నడుస్తున్నది, ఎవరు ఎక్కడ తిరుగుతున్నారు, ఎటువంటి వాళ్ళు అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారా ఏంది, ఇవన్నీ మీద పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి లోపల టీవీలు పెట్టినరు. ఎవరైనా నాటకాలు ఆడినరు అంటే మంచి గట్టిగా అరుచుకుంటారు కాబట్టి పోలీస్ స్టేషన్ అంతా గట్టిగా బందోబస్తు చేసి పెట్టుకున్నారు. మరి అమ్మవారి దీవెనలు కూడా వాళ్ళకు ఉండాలి కదా అన్న ఆలోచనతోటి ఇప్పటిదాకా ఘటం వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ గజం మీద అమ్మవారు కూడా వచ్చింది. దర్శనం చేసుకున్నారు. అమ్మవారి ఏనుగుకి ముద్దుగా అరటిపండ్లు, చెరుకు గడలు అన్నీ తినిపించిండ్రు. ఇప్పుడు అమ్మవారికి దిష్టి కూడా తీసిండ్రు. గుమ్మడికాయతోటి కొబ్బరికాయలు కొట్టిండ్రు. ఆశీర్వాదం తీసుకుంటున్నారు. వస్తే పెద్ద పంతులని ఇంతకుముందు చెప్పిన కదా, వేణుమాధవ్ శర్మ పంతులు, ఆ పంతులు గట్టి పంతులు అని, ఆ పంతులు కలిసిండు. స్వామి ఏంది పొద్దుగాల అమ్మవారు ఏమేమంటుంది మరి? అమ్మవారు మహదానంద గడిపోయి ప్రతి సంవత్సరం కంటే ఎన్నో రెట్ల ఎక్కువగా నాకంతా భక్తులు వచ్చారు. వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. కాస్త సరి అయినటువంటి విధానంలో వాళ్ళందరినీ సహకారం చేసేటట్టయితే ఇంకా జనం జరుగుతారన్న ఉద్దేశంలో అమ్మవారు ఆశీర్వదించడం, తనకి కావలసినటువంటి పూజలు చేయమని చేస్తారని, అలాగే నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేయమని, చేయని పక్షంలో నాకు అలక కానీ ఆగ్రహం కానీ వస్తే
మీరు తట్టుకోలేరు. అయినా మిమ్మల్ని ఏం చెయ్యను కానీ ఆగ్రహాన్ని మనసులో పెట్టుకొని మానివేయకుండా ఆ నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయమని, తనకి ఇష్టమైనటువంటి వస్తువులు నైవేద్యం పెట్టమని, శాఖలు సమర్పిస్తే తాను అనుకున్న విధంగా, కోరుకున్న విధంగా భక్తులు ఏదైతే చేయించదలుచుకున్నారో వాటిని అన్ని చేయిస్తానని అమ్మవారు చాలా స్పష్టంగా తెలియజేసింది. స్వామి మరి అమ్మవారు రక్తము చూస్తాను అంటుంది ఎందుకు స్వామి? భయమైంది నాకు. లేదమ్మా, రక్తం చూస్తా అనలేదు. రక్త సమర్పణ ఆవిడకి ఇష్టమైన విషయం. అది మామూలుగా యాటలు కోయడం, ఇతరులైనటువంటి మాంసాహారాన్ని సమర్పించడం కాళీ స్వరూపం. తామస గుణ సంపన్న అయినటువంటి కాళీగా ఆవిడ వేడుకుంటుంది. ఇక్కడ అది మానేశారు కాబట్టి చేయమని అమ్మవారి యొక్క కోరిక. స్వామి ఏనుగు అంబారి తోటి ఇక నడిచిపోతా ఉన్నది అమ్మవారు. మొత్తము 4 వీధులు ఊరేగించాలనేటటువంటి ఆలోచనతోటి ఏనుగు అంబారి మీద అమ్మవారిని తీసుకొని వచ్చి ఇప్పటి వరకు ముద్దుగా అమ్మవారు ఊరేగింపుకు బయలుదేరింది. ఇట్లా ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారిని తీసుకొచ్చేస్తారు లోపలికి. ఇగో ఇది ఈరోజు రంగం రోజు ముద్దుగా జాతరల మంకలమ్మ జాతరలో జరిగిన ఘట్టమంతా పొద్దుగాల లేచింది. అమ్మవారు వచ్చింది, రంగం ఎక్కింది, అటెనక గావు పట్టిండ్రు పోతరాజులు, ఇవన్నీ నడిచినాయి. మొత్తానికైతే ఇది ఈరోజు మంకలమ్మ జాతర రోజు జరుగుతున్నటువంటి ఘట్టము. సాయంత్రం మళ్ళీ బాగానే పలర్ బండ్లు తిరుగుతాయి. సాయంత్రం మళ్ళీ చూసుకుందాం కానీ ఇప్పటికైతే ఇవే ముచ్చట్లు శనార్థులు.